is Medchil Metro News Network and you are watching Suchitra TV. నమస్తే. మార్చి నెలాఖరులోగా మెట్రో డిపిఆర్లు పూర్తి చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. షామీర్పేట్ మేడ్చల్ మెట్రోల ప్రారంభంలో భారీ జంక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో మెట్రో, రేడియల్ రోడ్లు, RRR నిర్మాణంపై సమీక్షించిన రేవంత్ అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. 3 మెట్రోల డిపిఆర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఫ్యూచర్ సిటీ మెట్రో, JBS, షామీర్పేట మెట్రో, పారడైజ్ మేడ్చల్ మెట్రో మార్గాలకు సంబంధించి భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అలైన్మెంట్ రూపొందించేటప్పుడే క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలన్నారు. మేడ్చల్ మార్గంలో, NH మార్గంలో ఇప్పటికే ఉన్న 3 ఫ్లైఓవర్లను దృష్టిలో ఉంచుకుని మెట్రో లైన్ తీసుకెళ్లాలని సీఎం సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూశారు కదా. ముఖ్యమంత్రి గారు మన పారడైజ్ మేడ్చల్, JBS షామీర్పేట్ మెట్రో లైన్ల నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. వీటి డిపిఆర్లను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని తన నివాసంలో అధికారులకు సమావేశం పెట్టి వారిని ఆదేశించడం జరిగింది. అలాగే ఎట్టి పరిస్థితిలో మార్చి నెల లోపే డిపిఆర్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే కేవలం సిద్ధం చేయడమే కాకుండా కేంద్రానికి పంపించి అనుమతులు తీసుకొని ఏప్రిల్ నెలలోనే టెండర్లు కూడా ఫ్లోట్ చేయమని ఆదేశించడం జరిగింది. ఇది ఎంతో మనందరికీ ఆనందకరమైన విషయం. మంత్రి గారికి మరొక్కసారి మనందరి తరఫున శుభాభివందనాలు. థ్యాంక్ యూ సార్. మనము డిపిఆర్ అంటే ఏంటి, డిపిఆర్ ఎలా చేస్తాము అన్న విషయం చర్చిస్తున్నాము. నిన్న మొదటి పార్ట్ చూసాము. మొదటి పార్ట్కు చాలా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈరోజు రెండో పార్ట్ చూద్దాము. ఈ మొదటి పార్ట్లో మనము ఇద్దరు కుటుంబ సభ్యులు, ఇద్దరు కజిన్స్, పుష్ప 2 సినిమా, నాన్న, ఇంతవరకే చర్చించాము. ఇప్పుడు మన జాయింట్ ఫ్యామిలీలో మెంబర్స్ పెరగబోతున్నారు. నాన్నే కాకుండా ఒక పెద్దనాన్న మరియు ఒక తాత, వీరు కూడా చాలా కీలకమే. ఈ మన ఎపిసోడ్లో పుష్ప 2 సినిమాలో ఇద్దరు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అది మనం మెట్రో సాధన సమితి సభ్యులు, ఆ కజిన్స్ ఎవరైతే ఉన్నారో వారు మన 30 లక్షల మంది ఉత్తర నగర వాసులు. మన తండ్రి పాత్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే పెద్దనాన్నగా కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి మోడీ గారు. వీరే కాకుండా ఇంకో తాత కూడా ఉంటారు. ఆ తాత ఎవరో బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఈ డిపిఆర్లు ఆమోదం పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వము అనుమతి కావాలి, కేంద్ర ప్రభుత్వము అనుమతి కావాలి. ఈ ఇద్దరి కాకుండా ఇంకొక తాత అనుమతి కావాలి. ఆ తాత ఎవరంటే ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీ. జైకానే కావచ్చు, జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీయే కావచ్చు, ADB ఏసియా డెవలప్మెంట్ బ్యాంకే కావచ్చు. ఇలా తక్కువ వడ్డీకి నిధులు అందించే ఆర్థిక సంస్థ యొక్క అంగీకారం కూడా తప్పనిసరి.
మనము నిన్న సినిమాకు వెళ్తామని, పుష్ప 2 సినిమాకి వెళ్తామని నాన్నను అడిగాము. రాష్ట్ర ప్రభుత్వాన్ని మనకు మెట్రో కావాలని అడిగాము. నాన్న దగ్గర కేవలం మనకు 1000 రూపాయలు అవసరమైతే నాన్న దగ్గర 300 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అంటే 30% మాత్రమే సమకూర్చగలుగుతారు. అప్పుడు నాన్న ఏం చేస్తారు, మనది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ పెద్దన్న దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ పెద్దన్నని అడుగుతారు. ఆ పెద్దన్న ఏం చేస్తారంటే, ఎందుకు కావాలి, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, మొత్తం డిపిఆర్ తీసుకొచ్చారా అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, అవును డిపిఆర్ తీసుకొచ్చాము, ఇలా ఉంది. పెద్దన్న మళ్ళీ ప్రతిపాదనలు మన నాన్ననైతే ఎలా కన్విన్స్ చేశామో ఈ నాన్న వెళ్ళి పెద్ద నాన్నను కూడా అలాగే కన్విన్స్ చేయాలి. వారి పెద్దన్న మన ప్రధానమంత్రి మోడీని కన్విన్స్ చేస్తే, మోడీ గారు కన్విన్స్ అయితే ఒక 18% నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. మిగతా 48% నిధులు నా దగ్గర లేవు, తాత దగ్గర తీసుకోవాలి అని చెప్తుంది. ఈ తాత ఎవరంటే మన ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీలు. మన రాష్ట్ర ప్రభుత్వము డైరెక్ట్ ఫండింగ్ ఏజెన్సీ దగ్గర తీసుకోవచ్చు, కానీ అక్కడ ఒక తాత ఇవ్వగలుగుతాడు, ఎన్ని డబ్బులైనా ఇస్తానని చెప్తాడు, కానీ ఒక్క కిటుకుంటుంది అక్కడ. మీ పెద్దన్న గ్యారంటీ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఇంటర్నేషనల్ లోన్స్కి కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ అవసరం ఉంటుంది. అందుకే ఈ బృహత్తర ప్రాజెక్టులలో కేంద్ర ప్రభుత్వం పాత్ర చాలా కీలకమైంది. మనం తీసుకునే ఇంటర్నేషనల్ లోన్స్ అన్నింటికీ కేంద్ర ప్రభుత్వం షూరిటీ ఇస్తుంది కాబట్టి ప్రాజెక్ట్ వయబిలిటీని క్షుణ్ణంగా స్టడీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఈరోజు మనం తంబునెల్లో పెట్టుకున్నాం, మనం పేదవారిం కాదు, పేదరికంలోకి నెట్టివేయబడ్డాం. అవును, ఇది ముమ్మాటికి నిజం. పువర్టీ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్, రిచ్నెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. అవర్ మైండ్స్ ఆర్ ట్యూన్డ్ టు పువర్టీ ఫ్రమ్ ది జనరేషన్స్ టుగెదర్. మనము పేదవారము 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 అంటూ మన మైండ్లన్నింటినీ పేదరికానికి అట్రాక్ట్ అయ్యేటట్టు మన ప్రభుత్వాలు కూడా పేదరిక నిర్మూలన, పేదరికం మీదనే ఫోకస్ పెట్టి పేదరికం మీదనే రీసెర్చ్ చేసి మనం చివరికి సాధించింది ఏంటంటే పేదరికమే. దీనికి వ్యతిరేకంగా సంపద సృష్టిద్దాం, ఉపాధి అవకాశాలు పెంపొందిద్దాం, వాటి గురించి మాట్లాడి వాటి గురించి చర్చిస్తే బహుశా మన దేశంలో సంపద సృష్టి జరిగి ఉండేదేమో. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇదే విషయం మీద రీసెర్చ్ చేశాను. నా ఇంట్లోనే ఒక 300 పుస్తకాలతో ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాను. ఆ పుస్తకాల్లో చదివిన సారాంశం ఏంటంటే ఇదే. కాబట్టి ఇప్పటికైనా మనం ఆ ఉచ్చులో నుంచి బయటపడాలి. మనకు ఈ పాకిస్తాను, బంగ్లాదేశ్, ఈవెన్ అమెరికా, ఈ యూరపో కాదు పోటీ. మనం కేవలం పోటీ పడాల్సింది ఇప్పుడు చైనాతో మాత్రమే. మనతో పాటు స్వాతంత్రం సాధించుకున్న చైనా అగ్రరాజ్యాన్ని
వణికించే స్టేజ్లో, అగ్రరాజ్యానికే ఈర్ష్య కలిగేంత స్టేజ్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్ళగలిగింది. ఈ యూరప్ కానీ, ఈ అమెరికా కానీ ఎక్కడో సప్త సముద్రాల అవతలో ఉన్నాయి. కానీ చైనా మట్టుకు మనకు బార్డర్ తగిలే ఉంది, మన పొరుగు దేశమే. కేవలం హిమాలయాసే అడ్డు. అంతలా అభివృద్ధి ఎలా సాధించగలిగింది? కేవలం వాళ్ళు మైండ్ సెట్ మార్చుకోవడం ద్వారానే ఆ అభివృద్ధి సాధ్యమైంది. ఇక్కడ నేను ఒక కథ చెప్తాను. ఒక కోడి ఉంటుంది. ఆ కోడి పొదిగేటప్పుడు దాని గుడ్లతో పాటు అనుకోకుండా ఒక గద్ద గుడ్డు కూడా ఆ గుడ్లలో కలిసి గద్ద పిల్ల పుడుతుంది. కోడి పిల్ల గద్ద పిల్ల కలిసే పెరుగుతాయి. కింద తిరుగుతున్నప్పుడు ఒక గద్ద పిల్ల అనుకోకుండా ఆకాశంలో పైన ఎగురుతున్న గద్దలను చూసి, ఆహా, జీవితం అంటే వీరిది, ఎంత పైన ఎంత స్వేచ్ఛగా ఎగురుతున్నారు అనుకొని ఈర్ష్య పడుతుంది. కానీ ఆ గద్ద పిల్ల మర్చిపోతుంది, తను గద్దనే, తను ఎగరగలను, తను అంతెత్తున ఎగరగలనని మర్చిపోయింది. ఎందుకంటే ఈ కోడి పిల్లలతో సహవాసం చేసి వీటితోనే తిరిగి తన జీవితం ఇంతకే పరిమితము, ఇంతకు మించి ఉండదని గ్రహించి స్వతహాగా గద్ద అయినప్పటికీ కోడిపిల్లలాగా మారిపోయి కోడిపిల్ల మనస్తత్వంతో ఆలోచించి మిగతా వారందరూ గొప్పవారని మాట్లాడడం ప్రారంభిస్తుంది. మన పరిస్థితి కూడా అంతే అయిపోయింది. అంతులేని ఆర్థిక వనరులు, నదులు, సారవంతమైన భూములు, కష్టపడి పనిచేసే మనుషులు, ఇంతమంది మౌలిక వసతులు ఉన్నా కూడా మనం అంతులేని పేదరికంలో నలిగిపోయామంటే కేవలం మన మనస్తత్వం, మన స్టేట్ ఆఫ్ మైండ్, మన నాయకులు, మన కుటుంబ వ్యవస్థ మనందరినీ పేదరికంలా మగ్గిపోయేలా చేశాయి. నేను ఈ మధ్యనే దుబాయ్ విజిట్ చేశాను. దురదృష్టవశాత్తు నేను ప్రభుత్వ సర్వీస్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి ఇతర దేశాలకు వెళ్ళే అనుమతి ఉండేది కాదు. బహుశా ముందే వెళ్ళే అనుమతి ఉంటే ఆ ఎక్స్పోజర్ అక్కడ చూసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే మాకేదైనా కొద్దిగా అవకాశం ఉంటుండేనేమో. ఎంతలా అభివృద్ధి చెందింది దుబాయ్లో. బుర్జ్ ఖలీఫా కానీ అలాంటి కోకొల్లలు, ఆ రోడ్లు కానివ్వండి, అక్కడ మెట్రో సిస్టమ్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎంతలా అభివృద్ధి చెందిందంటే మీరు టపీమని అంటుండవచ్చు. అక్కడ పెట్రోల్, ఆయిల్ నిల్వలు లభించాయి కాబట్టి అది అంతలా అభివృద్ధి చెందిందని. కానీ మీరు ఒక్క విషయం తెలుసుకుంటే షాక్ అయిపోతారు. దుబాయ్ నగరమే దుబాయ్ దేశం. దుబాయ్ దేశంలో ఒక్క చుక్క కూడా ఆయిల్ నిక్షేపాలు లేవు. మనలాగే అది పక్క ప్రాంతాల నుండే ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. అక్కడ ఒక పచ్చని చెట్టు లేదు, సారవంతమైన భూమి లేదు, వందల కిలోమీటర్లు ఎక్కడ ఒక నీటి చుక్క కూడా ఆగుపడదు. తాగే నీళ్లు కావాలన్నా సముద్రంలో నీటిని తీసుకొని ఉప్పును తీసేసి తాగుతారు. అలాంటి ప్రాంతము ఒక దృఢ నిశ్చయంతో, ఒక విజన్తో ప్రపంచ పటంలో అగ్రదేశంగా ఎదగగలిగింది. టూరిజంలో కానీ, ఫినాన్స్లో కానీ, అన్నింటిలో. టూరిజంలో అయితే ఇంతలా దాంతో పోటీపడే దేశమే ఇప్పట్లో లేదు. సో మనం కూడా పేదరికంలోకి నెట్టబడ్డ వాళ్ళమే కానీ పేదవాళ్ళం కాదు. ఈ విషయంపై కూడా ముందు చర్చిద్దాం. నేను నా ఉద్యోగరీత్యా చాలామంది ముఖ్యమంత్రి మీటింగ్స్కు కూడా అటెండ్ అయ్యాను. అందులో
మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీటింగ్స్ కూడా ఒక 6 ప్రగతి భవన్లో అటెండ్ చేయడం జరిగింది. వాటి విషయాలు కూడా మాట్లాడుకుందాం. అలాగే నేను ఏదైతే ఈ సంపద సృష్టి మీద వీటి మీద రీసెర్చ్ చేశానో వాటి మీద పిల్లలకి ఇంజనీరింగ్ కాలేజీ, యూనివర్సిటీ, MBA పిల్లలకి అందరికీ కూడా సెమినార్లు కండక్ట్ చేసి మనకు ప్రధాన పోటీ చైనాను మాత్రమే. మనం పోటీ ఎదుర్కోవాలంటే ఈ ప్రస్తుత మైండ్ సెట్ సరిపోదు, మన మైండ్ సెట్ మారాలి. మనం కేవలం ఉద్యోగులుగా ఉండిపోతే ఈ పేదరికంను జయించలేము. చైనా లాంటి దూసుకుపోతున్న దేశాలను ఎదుర్కోలేము. మనము ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగగలిగినప్పుడే మన కుటుంబానికైనా, మన దేశానికైనా, ఈ ప్రపంచానికైనా ఏమైనా చేయగలుగుతాం. నేను చదివిన పుస్తకాల్లో నాకు ప్రతిరోజు నెపోలియన్ హిల్ గారి ఒక శ్లోకం డైలీ ఉదయం లేవగానే నేను చదువుతాను. ఇఫ్ యూ థింక్ యు ఆర్ బీటెన్, యు ఆర్. ఇఫ్ యూ థింక్ యూ డేర్ నాట్, యూ డోంట్. ఇఫ్ యూ లైక్ టు విన్ బట్ యూ థింక్ యూ కాంట్, ఇట్స్ ఆల్మోస్ట్ సర్టెన్ యూ వోంట్. ఇఫ్ యూ థింక్ యూ విల్ లూజ్, యూ ఆర్ లాస్ట్. ఫర్ అవుట్ ఇన్ ద వరల్డ్ we came to know that success begins with a fellow's will. It's all in the state of mind. If you think you are outclassed, you are. You got to think high to rise. You got to be sure of yourself before you ever win a prize. Life's battles don't always go to faster or stronger man. Life's battles don't always go to faster or stronger man. Sooner or late, the man who wins is the man who thinks he can. ఈ పై పదాలు ఏవైతే ఉన్నాయో నా జీవితంలో చాలా ప్రభావం చూపాయి. నెపోలియన్ హిల్ గారివి. నేను ఉదయం లేవగానే ఇదే శ్లోకం చదువుకుంటూ ఉంటాను. కాబట్టి ఇప్పటికైనా మనమందరం సమిష్టిగా మన మైండ్ సెట్ మార్చుకొని సంపద సృష్టించి ఉద్యోగ ఉపాధి అవకాశాల పెంపుదలకు పాటుపడతామని ఆశిస్తున్నాను. అలాగే మన టాపిక్ అనుకోకుండా ఈ వీడియో నిడివి పెరిగిపోయింది, క్షమించాలి. మనము ఈ DPR పార్ట్ 2 రేపు చూద్దాం. థ్యాంక్ యూ.